అధికారులకు తెలియజేయనగా మేము ప్రజావాణి గ్రీవెన్స్ సెల్కు రావడం జరిగింది. దీనికోసం రేవంత్ రెడ్డి గారికి ముద్ర మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంఘం గురించి వివరించడం జరుగుతుంది. ఇదివరకు దీనిలో ఇది ఒక మనీ లాండర్ కేసు. దీనిలో డబ్బులు వేస్తామని దాచుకుంటామని చిన్నకారు రైతు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకొని రోజువారీ కూలీల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మాకు డబ్బులు ఇస్తామని మమ్మల్ని మోసం చేశారు. మాది భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చాము. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 300 బ్రాంచ్లలో 3000 మంది కస్టమర్లకు అన్యాయం జరిగింది. ఇది కొన్ని కోట్ల స్కాము. మేము ఇప్పటికీ 3 సంవత్సరాలు ఈ సంస్థ మూతపడింది. అయినా ఇప్పటి వరకు మాకు న్యాయం చేయకపోగా ఎటువంటి అధికారులు స్పందించినా కూడా ఎటువంటి అధికారులు కూడా స్పందించలేదు. ఇప్పటికి గ్రీవెన్స్ సెల్కి 2 సార్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి పురోభివృద్ధి లేకపోవడం ద్వారా మేము మీడియా మిత్రులు సంప్రదించడం జరుగుతుంది. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని కూడా ఎవరు కూడా సంప్రదించినా ఏం లేదంటున్నారు. ఇప్పటివరకు ఇది సిబిఐ ఎంక్వైరీ నడుస్తుందని చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళు కేసు నడుస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి పురోగతి కూడా లేదు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని సంప్రదించాలి, ఎవరిని ఏం చేయాలని కూడా ఎటువంటి విషయంలో అర్థం కావట్లేదు. దీని విషయంలో ఇప్పటివరకు 4 బ్రాంచ్లకు 4 మంది ఆఫీసర్లు కూడా ఉరేసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా కూడా ఎటువంటి వివరిస్తున్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మీ చొరవతో ఇప్పటివరకైనా మీరు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి కూడా మీరు టీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మా బాధను వివరించుకున్నాం. మీరు మాకు న్యాయం చేస్తారని కూడా చెప్పారు. ఆయన మా నుంచి వివరాలు కూడా స్వీకరించారు. అయినా కూడా మీరు ఇప్పటివరకు మాకు ఎటువంటి స్పందన లేదు. సిఐడి ఆఫీస్కి వెళ్తే అక్కడ లేదు. మీరు మొట్టమొదటిసారిగా నల్లకుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు దీన్ని సీజ్ చేశారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మాకేం తెలియని ఇతర అధికారుల దగ్గరికి వెళ్ళని అక్కడికి వెళ్ళమని అక్కడ సంప్రదించుకున్నారు. ఇక్కడ గ్రీవెన్స్ సెల్కి వెళ్తే వాళ్ళు కూడా ఎటువంటి పురోభివృద్ధి లేక ఇప్పటి వరకు కూడా మాకు ఆన్లైన్లో మెసేజ్లు వచ్చాయి. వాటి మీద చూపిస్తే మీరు మళ్ళీ రండి, మీకు డిఐజీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, మీరు ఈ ఆఫీస్కి వెళ్ళండి ఆ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు తప్ప దేనికి మొత్తం 3,000 మంది కస్టమర్లు, 2 లక్షల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3,000 మంది ఎంప్లాయీస్, 300 మంది బ్రాంచీలు, 12 కోట్ల స్కాము, కనీసం 4-5 లక్షల మంది కస్టమర్లు ఉంటారు. దీనిలో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. దాంతోపాటు రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, సన్నకారు రైతులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. ఇది కేసు వారితో వెళ్తే కూడా ఎస్పీ, డిఎస్పీ కోర్టు వివరాలకు వెళ్తే కూడా వారు ఎటువంటి న్యాయం చేయలేదు. కోర్టులో కూడా కేసు నడుస్తుంది, మేమేం చేయలేము అంటున్నారు. సిబిఐ వారు కూడా ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే కూడా వారు ఎటువంటి కూడా స్పందించలేరు. మాకు ఇప్పటికి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. నాలాంటి సోదరులు చాలామంది వచ్చి వెళ్తున్నారు. ఇలాంటి ప్రజావాణిలో కూడా ఇచ్చిన ఎటువంటి లేదు. ప్రజావాణి కూడా పేరుకే కనిపిస్తున్నారు. ప్రజాపాలన అంటున్నారు తప్ప ఎటువంటి సమస్యలు పరిష్కరించినట్టుగా మాకైతే ఏం అనిపిస్తలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి ఇప్పటికైనా చొరవ తీసుకొని మాకు, మా కస్టమర్లకు ముద్ర మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దీని యొక్క డైరెక్టర్ తిప్పినేని రామత సుబ్బనాయుడు ఎన్నో మోసాలు పాల్పడుతూ ఆయన కూడా చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం లేదు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం కల్పించుకొని సిఐడి వాళ్ళ కేసు పురోగతి జరిగి అన్ని ఆఫీస్కి వెళ్ళాము, కోర్టుకు వెళ్ళాము, సిఐడి కానీ, డిఐజీ ఆఫీస్ కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ, పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళాము. మీడియా మిత్రులను కూడా సంప్రదించాము. దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.